హిందూ ధర్మంపై దాడి చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడే తిరుమలలోని మఠాలకు నోటీసులు జారీ చేసింది. పీఠాధిపతులకు అవమానకరమైన రీతిలో పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలోని మఠాలపై పోలీసుల ఆధిపత్యం పెరిగిపోయింది. మఠాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 3 నెలల పాటు డేటా ఉంచాలని కొత్త నిబంధనలు తెస్తున్నారు. ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయకుంటే పబ్లిక్ సేఫ్టీ మేజర్ యాక్ట్ 2013 ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మొదటిసారి 5,000 ఫైన్ వేసి ఆ తర్వాత మఠాన్నే డీఎస్పీతో మూసేస్తామని స్టేషన్ హౌస్ ఆఫీసర్తో ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తిరుమలలో మఠాలకు పోలీసులు నోటీసులు జారీ చేయడంపై హిందూ సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తిరుమల మఠాలకు నోటీసులు ఇవ్వడం అంటే హిందూ ధర్మంపై దాడి చేయడమేనని మండిపడుతున్నారు. తిరుమలలో మొత్తం 32 మఠాలున్నాయని, వాటిలో నిషేధిత వస్తువులు, మారణాయుధాలు ఉన్నట్లు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో మఠాలపై పోలీసుల పెత్తనం పెరిగిందన్నారు. మఠాలకు నోటీసులు ఇవ్వడం అంటే హిందూ ధర్మాన్ని అవహేళన చేయడమే అన్నారు. కొండ మీద దాదాపు 32కు పైగా ఉన్న మఠాలు హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఉన్నటువంటి మఠాల మీద అనుమానంతో పీఠాధిపతులకందరికీ కూడా అవమానకరమైనటువంటి రీతిలో పోలీసు నోటీసులు ఇవ్వటం, ఇది ఊహించటానికి కూడా సాధ్యం కానటువంటి విషయం. మీ ప్రభుత్వ హయాంలో అత్యంత పవిత్ర భాగవోత్తమ పరమ పూజ్య పవిత్రులైనటువంటి మఠాధిపతుల ఆధీనములో ఉన్నటువంటి మఠాలకు ఏ రకమైనటువంటి నోటీసులు ఇచ్చారు అన్నది చూడండి. ఇది మొత్తం హిందువులందరూ కూడా అసహించుకోవాల్సిన విషయం. బ్రిటిష్ పాలనలోనే తిరుమల మఠాలకు ఎంతో గౌరవ మర్యాదలు జరిగాయి. ఇలా నోటీసులు ఇచ్చి వేధించిన వాళ్ళు లేనేలేరు. ఇవన్నీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచనతో సీఎం చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతున్న వ్యవహారమని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇవన్నీ సనాతన ధర్మం మీద వేస్తున్న గొడ్డలి పెట్టు అని భావిస్తున్నారు.